హలో ఎవ్రీవన్, మేము ఉండేది యూకేలో. ముందుగా అందరికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ కదా, మేము అన్ని సిద్ధం చేసుకున్నాము. భక్షాలు రెడీ చేస్తున్నా ఇప్పుడే. పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అన్ని చేసుకుని పెట్టుకున్నా. అండ్ అన్నము కర్రీస్ అన్ని రెడీ చేసేసుకున్నాం ముందే. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇది పప్పుతో చేసిన భక్షాలు, శనగపప్పుతో చేసిన భక్షాలు. ఇదేమో సొజ్జ భక్షాలు, అంటే దొడ్డు రవ్వతో చేస్తారు. అంటే నేను రెడీ చేస్తున్నా. ముందుగా అందరికి హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నా. చింతపండు రసము బౌల్లో వేస్తున్నా. చింతపండు రసం వేసిన తర్వాత బెల్లం వేస్తున్నా. ఇప్పుడు వేప పువ్వు నీట్గా తీసి పెట్టుకున్నా నేను. అండ్ మామిడికాయ ముక్కలు అండ్ కొబ్బరి ముక్కలు. మొత్తం వేసేసి అండ్ నేను బెల్లం సరిపోతుందో లేదే అని చెప్పేసి ఇంకా బెల్లం నానబెట్టి పెట్టుకున్నా. ఇది బెల్లం వాటరు. అండ్ కారం జస్ట్ లైట్ గా. అండ్ సాల్ట్. అంతే. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఇంకా ఉగాది పచ్చడి రెడీ. మాకైతే అసలు వేప పువ్వు దొరకలేదు. అయితే తెలిసిన అన్నయ్య వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిరనమాట. అన్నయ్య వాళ్ళు ఇండియా నుంచి ఇంకా తెప్పించిరనమాట. మ్యాంగోస్, ఇంకా మామిడాకులు, ప్లస్ ఇంకా ఇండియన్ గ్రాసరీస్ అన్ని తెప్పించిరనమాట. వేప పువ్వు కోసం అయితే కంపల్సరీ నాకు కావాలన్నయ్య అంటే ఇంకా తీసి పక్కకు పెట్టాడు. ఇంకా ఇది కూడా దొరికింది ఈసారి. హ్యాపీగా ఉండే. కాకపోతే ఒక కుండ దొరకలేదు. సో అందుకని ఇంకా నేను బౌల్లో చేస్తున్నా. ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇంకా ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి రెడీ అయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా.
ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మేము తీర్థం తీసేసుకొని ఇంకా భక్షాలు ఇవన్నీ నైవేద్యం పెట్టేసి మేము తినేస్తాం. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టినాము అండ్ పచ్చడి కూడా చేసి ఇక్కడ పెట్టేసిన. ఇంకా మేము అన్ని రెడీ చేసుకున్నాము. ఇంకా అన్ని అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా తినడం ఒకటే ఉంది. పండుగ మంచిగా జరిగింది, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మేము ఇంకా భక్షాలు తింటున్నాము అండ్ పచ్చడి కూడా తాగుతున్నాము. మస్తు మంచిగా ఉంది, అన్ని కరెక్ట్ సరిపోయినాయి కదా. నీకు నచ్చిందా?